Hello and hi. Hello. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. ఓకే. జెడ్పిహెచ్ఎస్ రామారావు, రామరెడ్డి, పి. ఇక్కడ కొంతమంది పి లాగా ఉన్నాయి కదా, వాళ్ళు జెడ్పిహెచ్ఎస్ అలా ఉన్నాయి కదా. అక్కడ కుదిరితే కనుక మీరు ఏ పర్టికులర్ ప్లేస్ నుండి వచ్చారో అన్నది మెన్షన్ చేయండి. అప్పుడు నీట్ గా మాకు తెలుస్తుంది. ఓకే, మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఎవరు అడుగుతున్నది క్వశ్చన్ అని చెప్పి. ఓకే, సో సెషన్ మొదలు పెట్టే ముందర లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు రామ్ గోపాల్. ఓకే, రామ్ గోపాల్ బులుసు. అండ్ నేను ద నెక్స్ట్ లావణ్య, మేమిద్దరము మీకు లైఫ్ స్కిల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ మీద క్లాసెస్ తీసుకోబోతున్నాము ఈ రోజు నుండి. నాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ద నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ అంతా ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేసుకుంటాం. ఓకే, యా లావణ్య, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. హలో, అందరు బాగున్నారా? అందరు ఒకసారి థమ్స్ అప్ పెడతారా? ఐ వాంట్ టు సీ. ఇది ఏదో వచ్చాము నేర్చుకున్నాము ఏదో అలా కాకుండా ఇది చాలా ఇంటరాక్టివ్ గా ఈ సెషన్ భలే ఉండాలి. మీ అందరూ హ్యాపీగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, అసలు ఏమేమి నేర్చుకుందామా, హ్యాపీగా ఈ 1 hour ఎలా వెళ్ళిపోతుందో తెలియకుండా మనం నేర్చుకోవాలి. ఓకే, అందరు రెడీయా? ఓకే, మనం సెషన్ కి వెళ్లే ముందు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు లావణ్య మంత్రాల. అండ్ నేను ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 19 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నాకు నా సొంత ఐ యామ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఐఎమ్ ఫౌండర్, సో ఐ హ్యావ్ మై ఓన్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. అది కాకుండా నేను కన్సల్టింగ్ లో కూడా ఉంటాను అనమాట. ఓకే, అసలు ఏంటి కన్సల్టింగ్ అంటే ఏంటి, ఫౌండర్ అంటే ఏంటి, ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, అసలు ఏంటి ఇవన్నీ కథా కామాక్షి, రైట్? ఇవన్నీ మనం చక్కగా ఈ సెషన్స్ లో మనము ప్రతిరోజు ప్రతిసారి ఒక్కొక్కటి నేర్చుకుందాము. అసలు ఈ పర్టికులర్ దీన్ని ఏమంటారు, ఈ రోజు మేము ఏం చేస్తాము అన్నది నేను రామ్ ఇద్దరం కలిసి మీకు వి విల్ షేర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. మీకు కొంచెం ఇంగ్లీష్ అర్థం అవుతుందా? ఇప్పుడు నేను చెప్పే ఇంగ్లీష్ ఈ కొన్ని పదాలు అర్థం అవుతున్నాయా? థమ్స్ అప్ పెడతారా? మళ్ళీ అర్థమవుతుందా? ఏవి కావాలంటే అవి వాడండి హ్యాపీగా. ఎమోజీస్, రియాక్షన్స్, చక్కగా ఇంటరాక్టివ్ గా సిస్టమ్ ముందు ఉన్నారు అంటే అందరూ చాలా ఇదిగా ఉంటేనే మేము కూడా అంత ఎనర్జెటిక్ గా చెప్పగలం. ఓకే, సూపర్. రామ్, మనం ఈరోజు ఏం చేద్దాం అన్నది వాళ్ళకి చెప్దాము. యా, ఫస్ట్ మన ప్రతి క్లాసు ఎలా వెళ్తుంది అంటే, ఫస్ట్ మనము మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ప్రతి సెషన్ లోను ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత మనము ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం అన్నమాట. మోటివేషన్ ఎగ్జాంపుల్ కానీ, లేకపోతే ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్ కానీ, అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని తర్వాత మనము సెషన్ లోకి వెళ్దాము. ఓకే, సో ఈ రోజున మనము ఎవరి గురించి తెలుసుకుందాము లావణ్య? మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం ఏం తెలుసుకుంటాము అన్న దానికన్నా ముందు, ఇప్పుడు ఇది ఏదైతే మనం చెప్తున్నామో దీన్ని మేము ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఓరియంటేషన్ సెషన్, రైట్? అంటే ఏంటి అంటే ఒక అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి, ఏంటి మనము ఈ ప్రోగ్రామ్ లో ఏమేమి చేయదలుచుకున్నాము అవన్నీ చెప్పేసి ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఇప్పుడు రామ్ గారు ఏదైతే చెప్పారో అది ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి చెప్పారు. ప్రతిరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి, రైట్? ప్రముఖమైన వ్యక్తి అంటే ఏంటి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎవరన్నా చాట్ లో చెప్పగలరా?
సారీ అండి. ప్రముఖమైన వ్యక్తి. ప్రముఖమైన వ్యక్తి అంటే ఏంటి ఇంగ్లీష్ లో? ఎవరన్నా చాట్ లో చెప్పరా? టైప్ చేయండి చూద్దాం. కొట్టండి ఫాస్ట్ గా. ఏంటి ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? ప్రముఖమైన వ్యక్తి అంటే ఇంగ్లీష్ లో ఏంటి? చెప్పాలి. పిల్లలు ఎనర్జెటిక్ గా ఉండాలి. ప్రముఖమైన వ్యక్తి అనొచ్చు. Very good. ప్రముఖమైన అన్నదాన్నే మనము ఇంకొక తెలుగు పర్యాయ పదం కూడా వాడచ్చు. పర్యాయ పదము అంటే కూడా మళ్ళీ దానికి ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ ఉంది. ప్రముఖమైన వ్యక్తి లేకపోతే విశిష్టమైన వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సన్, ఫేమస్ పర్సన్. వెరీ గుడ్. yes, ఒకరేమో ఇంపార్టెంట్ yes. పర్సన్ అని పెట్టారు. ఏపీఆర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్ నుంచి. అందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టండి. కమన్, ఆన్సర్ ఒకరు చెప్పారు, వాళ్ళకి చప్పట్లు కొట్టాలి మనము. ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి రివార్డ్స్, అవార్డ్స్ అన్ని ఉంటాయి. నా తరపు నుంచి చప్పట్లు వచ్చేసాయమ్మా. వెరీ గుడ్. అది ఒకరినొకరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో మనము దీన్ని ఓరియంటేషన్ క్లాస్ అంటాము. ఓరియంటేషన్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనము చక్కగా అసలు ఏంటి ఈ లైఫ్ స్కిల్ అంటే ఏంటి, కెరియర్ డెవలప్మెంట్ ఏంటి, అసలు ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇవేంటి కొత్తగా ఉన్నాయి కదా. సైన్స్ అంటున్నారు, సోషల్ సైన్స్ అంటున్నారు, అవన్నీ అర్థం అవుతుంది. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి కొత్తగా వస్తుంది అన్న మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, మేము ఆల్మోస్ట్ నేను రామ్ గారు ఆల్మోస్ట్ 19 ఇయర్స్ పై నుంచి కంపెనీస్ లో పనిచేస్తున్నాం కదా. ఫ్రెషర్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ లైఫ్ స్కిల్, కెరియర్ డెవలప్మెంట్ మీద కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి. ఇది ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మనకి రేపు జాబ్ కోసమని ప్రత్యేకించి మళ్ళీ మీరు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్, మళ్ళీ ఉద్యోగాల కోసం నేను ఇవి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే ఈ లైఫ్ స్కిల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది ఇక్కడ మనం చదువుకోవడం గురించి మనం మాట్లాడట్లేదు. అసలు జీవితంలో ఎలా ఉండాలి, మనకి ఏవేవి మనకి నేర్చుకుని ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. మన డైలీ రొటీన్ కే కావచ్చు, లేకపోతే మనం పైకి ఎదగడానికి ఒక వ్యక్తిత్వం, రైట్, ఇండిపెండెంట్ వే ఆఫ్ లివింగ్ ఆర్ పర్సనల్ డెవలప్మెంట్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు ఎలా ఉండాలి అన్న దాని మీద మనము ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా అసలు మనం ఎందుకు ఇది నేర్చుకుంటున్నాము అని? పర్పస్ ఏంటో అర్థమవుతుందా? అందరూ ఇక్కడ ఏదో చదివేసి ఎగ్జామ్లు రాయడానికి ఈ సెషన్ అయితే కాదు. సెషన్ ఏంటంటే అసలు ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనం జీవితంలో బాగా పైకి వస్తాం, మన జీవితానికి కావాల్సిన కొన్ని లక్షణాలు లేకపోతే కొన్ని ఏం చెప్తారండి స్కిల్ కి రామ్ గారు? వాట్ యు సే దట్? స్కిల్, నేర్పరితనం. స్కిల్ అంటే నేర్పరితనం అని ఉంటుంది. నేర్పరితనం అని చెప్పి కూడా చెప్పచ్చు మనం తెలుగులో. ఓకే, సూపర్. ఎస్. ఓకే, సో అర్థమైంది కదా. సో వెళ్ళిపోదాం ఆ సెషన్ కి. ఇంకా ఈ రోజు ఏంటి స్పెషల్ గా మనం చేస్తాము అంటే, సో ఫస్ట్ ఈ రోజు చక్కగా ఒక వ్యక్తి గురించి మనము ఆయన కథ ఏమిటో తెలుసుకుందాం. అసలు ఆయన అసలు ఎలా వచ్చారు, ఆయన కథ ఏమిటో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కథ చెప్పడంలో రామ్ గారు చాలా చాలా స్పెషల్ పర్సన్ అన్నమాట. ఆయన భలే చెప్తారు ఆయన. రామ్ గారు ఈ రోజు మాకు చెప్పే కథ ఏంటో చెప్పండి. ఫస్ట్ పర్సన్ కథ అసలు. ఈ రోజున మనము ఫస్ట్ మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? మనం ఇప్పుడు లైఫ్ స్కిల్ కానీ కెరియర్ డెవలప్మెంట్ కానీ వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తుల గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా. సో ఈ రోజున మనం నేర్చుకునే ప్రముఖమైన వ్యక్తి ఎవరో చూద్దాం. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్, స్క్రీన్ కనిపిస్తుందా?
ఎస్ అన్నా పెట్టండి, థమ్స్ అప్ అన్నా పెట్టండి. ఓకే. ఈయన ఒక్క నిమిషం, ఈయన పేరేంటి ఎవరికైనా తెలుసా? రామ్ గారు వెయిట్ చేద్దాం, పేరేం చెప్తారో చూద్దాం. ఎస్ ఇది పాప ఆయన పాత ఫోటో అనుకుంటా, మరి పేరు గుర్తుపడుతున్నారో లేదో. చూద్దాం ఇది ఎవరు ఇది చెప్తారో ఇది చూద్దాం. కెమెరాలు లేని కాలం నాటి ఫోటో అది. ఎవరికైనా తెలుసా ఈయన పేరు? ఈయనని వదిలేద్దాం పాపము. ఇదేమంటారు, కెమెరా అంటే కూడా ఏంటో తెలియని కాలంలో మనిషి ఈయనని ఏమంటాము అంటే మనము నన్నయ్య. ఒకరు పెట్టారండి ఆల్రెడీ, నారాయణ అని. నారాయణ అని పెట్టారా? ఆ. స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. నన్నయ్య. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, నన్నయ్య. Yeah. ఎగ్జాక్ట్లీ. ఈయన పేరేంటి అంటే నన్నయ్య. ఈయన గురించి ఇప్పుడు చూద్దాం, ఈయన ఎవరు ఏంటి అన్నది. ఈ నన్నయ్య ఈయన ఆ రాజమహేంద్రవరము, ఒకప్పుడు దాన్ని రాజమహేంద్రవరము అనేవాళ్ళము. ఇప్పుడు ప్రెసెంట్ డే లో ఏమంటున్నామంటే రాజమండ్రి అంటారు దాన్ని. ఓకే, ఆ ప్రాంతంలో జన్మించిన ఈయన పోయెట్. ఓకే, ఈయన పోయెట్. దెన్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈయన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. అనువదించడం అంటే ఏంటి? ట్రాన్స్లేట్ చేయడము. ఆంధ్ర మహాభారతాన్ని రాశారు ఈయన. ఈయన పేరు నన్నయ్య. రాజమహేంద్రవనంలో అప్పుడు రాజరాజ నరేంద్రుడు అనే రాజు గారి దగ్గర ఈయన ఉండేవారు. ఆయన ఆస్థానంలో కవి అన్నమాట. సో ఈయనని మనము తెలుగు వాళ్ళందరూ ఈయనని ఏమని పిలుస్తారు అంటే ఆది కవి అని పిలుస్తారు. హీఈస్ ద ఫస్ట్ పోయెట్. మన తెలుగు భాషలో ఫస్ట్ పోయెట్ ఈయనే అన్నమాట. మన తెలుగు వ్యాకరణము అది కూడా ఈయననే సంస్కృతం నుండి కొన్ని వర్డ్స్ అవి ఇవి తీసి మన తెలుగు లిటరేచర్ కూడా ఈయన వర్క్ చేశారు ఆ రోజుల్లో. ఓకే, ఈయన గురించి ఈయన గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ఈయన రాజరాజ నరేంద్రుడు, చెప్పా కదా, రాజరాజ నరేంద్రుడు ఆయన అడిగారు అన్నమాట, మీరు మహాభారతాన్ని అనువదించవచ్చు కదా, మహాభారతాన్ని తెలుగులోకి మీరు అనువదించండి అంటే ఈయన సాంస్క్రిట్ లో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి రాయడం స్టార్ట్ చేశారు. ఈయన తెలుగులోకి అలాగే ఈయన మహాభారతమే కాకుండా మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా రాశారు ఈయన. దాంట్లో మొదటిగా మహాభారతాన్ని రాశారు. మహాభారతంలో ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, ఈ 3 పర్వాలు. మీరు కనుక మహాభారతం తీసుకుంటే 18 పర్వాలు ఉన్నాయి మొత్తం. ఆ 18 పర్వాల్లో ఈయన 3 పర్వాలు రాశారు. రాసిన తర్వాత ఈయన పరమపదించారు అన్నమాట. దాని తర్వాత ఏంటి అంటే తర్వాత కాలంలో ఇది 11వ శతాబ్దంలో, 11వ శతాబ్దం తర్వాత 13వ శతాబ్దం అంటే 200 సంవత్సరాల తర్వాత తిక్కన్న గారు అది అరణ్య పర్వము నన్నయ్య గారు సగంలో రాసేసిన దాన్ని అక్కడే వదిలిపెట్టేసి మిగతా 15 పర్వాలు రాశారు. విరాట పర్వం నుండి ఓకే స్వర్గారోహణ పర్వం వరకు మిగతా 15 పర్వాలని తిక్కన్న గారు రాశారు. ఆ మిగిలిన ఆ కొంచెం అరణ్య పర్వంలో కొంచెము నన్నయ్య గారు ఏదైతే రాయలేదో దాన్ని తర్వాత కాలంలో ఎర్రాప్రగడ గారు ఆయన రాశారన్నమాట. ఈ ముగ్గురిని నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న ఈ ముగ్గురిని కలిపి మన తెలుగు వాళ్ళు ఏమనిపించుకుంటాం మనము? ఎస్, మన తెలుగు వాళ్ళు వీళ్ళని ఏమనిపించుకుంటాము? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఈ ముగ్గురు కవులని మన తెలుగు వాళ్ళందరూ ఏమని పిలుస్తారు? లావణ్య, ఏమని పిలుస్తారు? ఎనీ ఐడియా? ఎవరన్నా ఆన్సర్ చెప్పారా? ఎవరు చెప్పట్లేదు, నాకు తెలియదే. ఏమంటారు పిల్లలు? నేర్చుకుంటున్నారా? వీళ్ళని ఏమంటారు అంటే కవిత్రయము అని చెప్పి అంటూ ఉంటారు. ముగ్గురు కదా వీళ్ళు కవిత్రయము అంటారు. కవిత్రయము అంటే తెలుగులో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న ఈ ముగ్గురిని కలిపి కవిత్రయము అని చెప్పి మనం పిలుచుకుంటాము. ఓకే, ఇది ఈ రోజున మనము తెలుసుకున్న ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఇలాగే మనకి తెలుగులో
లేకపోతే ఆంధ్రప్రదేశ్లో, తెలుగులో కాదు, ఆంధ్రప్రదేశ్లో బోలెడంత మంది ఉన్నారు. ఒకళ్ళు కవులు ఉండొచ్చు, లేకపోతే ఇదేమంటారు, సంగీతంలో ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, లేదు అంటే కనుక ఆటల్లో ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. అలాగా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి, లేకపోతే మన మన ఏపీలో నదులు ఉన్నాయి, గోదావరి, కృష్ణ, ఇంకేమున్నాయి, గోదావరి, కృష్ణ, పెన్నా, కర్నూలు సైడ్ తుంగభద్ర, రైట్? ఇలాగ నదుల గురించి ఇలాగ ఒక్కొక్క విషయాన్ని మన ఏపీకి సంబంధించి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉందాము ప్రతి క్లాస్ లోను. ఓకేనా లావణ్య? ఓకే. ఇప్పుడు నాకు దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్‌గా ఈయన ఏమిటి? ఈయన ఎక్కడ పనిచేశారు? ఈయన ప్రత్యేకత ఏంటి అనేది చెప్పాము. Yes. అసలు ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? పిల్లలు మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి మనం ఎలాంటివి నేర్చుకోవచ్చు అసలు? ఈయన్ని చూసినప్పుడు ఈయన వె ఈ ఈయన ఈ వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ వి విల్ లెర్న్ ఫ్రమ్ హిమ్? ఇంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో చెప్పండి? టైప్ చేయండి చూద్దాం. ఈయన చూసినప్పుడు, ఈయన గురించి తెలుసుకున్నప్పుడు మీకేమనిపించింది? ఈయన పద్యాలు రాస్తారు. ఈయన మహాభారతంలో 3 ఆహ్, పర్వాలు రాశారు. పర్వాలు రాశారు కదా! ఈయన యాక్చువల్‌గా ఎన్నో ఎన్నో నో 11th సెంచరీలో ఈయన ఇదయ్యారు. రైట్? ఈయన స్టార్ట్ చేశారు. ఈయన ఈ 11వ సెంచరీకి ముందు, దానికి ముందు ఉన్న వ్యక్తి. ఈయన దగ్గర నుంచి మనం ఎలాంటి విషయాలు నేర్చుకున్నాము? ఈ ఈ చిన్న దీంట్లో. ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితం మహానుభావుడు ఈయన. ఈయన దగ్గర నుండి మనము ఏం నేర్చుకోవచ్చు? కమాన్ టైప్ చేయాలి అందరూ. ఏం నేర్చుకున్నాం అసలు? ఈయన గురించి తెలుసా? పోనీ ముందు ఈయన గురించి ఎప్పుడైనా విన్నారా? నన్నయ్య అంటే ఎవరో తెలుసా మీ అందరికి? దానికన్నా యెస్, నో కొట్టండి చూద్దాం. థమ్స్ అప్ కొట్టండి లేకపోతే. నన్నయ్య అంటే తెలుసా? లేకపోతే ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నారా? కొత్తగా ఈ వ్యక్తి గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన పూర్వీక దీంట్లో అన్నది ఇప్పుడే తెలుసుకున్నాము అంటే గూడా యెస్. ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఆయన పేరు, ఆయన ఏం చేశారు అన్నదంటే ఓకే. సో, ఇప్పుడే నేర్చుకున్నారనమాట. ఓకే. రామ్ గారు ఈయన గురించి ఈ మీ మీరు తెలుసుకున్నంత వరకులో ఈయన గొప్పతనం ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఈయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటారు? ఈయన ఈయన నుండి ఈయన అసలు ముందర సంస్కృతంని తెలుగులోకి మోస్ట్ ఆఫ్ ది అక్షరాలు మనకి అంత ముందర ఎక్కువ అక్షరాలు అవి కూడా మనం ఇప్పుడు రాస్తున్న అక్షరాలు అవి కూడా మనకి అంత ఇదిగా లేని రోజుల్లో ఈయన సంస్కృతం నుండి వ్యాకరణం అంటే ఏంటి, మనము ఈలు కానీ అవి రాస్తాం కదా మనము, ఆ వ్యాకరణాన్ని ప్రిపేర్ చేశారు. సో వీటన్నిటి నుండి మనము మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విద్య యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున కూడా మనం ఈయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన ఏదో పద్యాలు అవి ఇవి రాశారో లేకపోతే ఇది కాదు. విద్యకున్న ఇంపార్టెన్స్ మనము చదువుకోవడం వల్ల మనము కొన్ని తరాలకి, ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని తరాలు కాదు, కొన్ని కొన్ని యుగాలు అయిపోయామా? యుగం అనొచ్చేమో కదా! శతం కొన్ని దీన్ని ఏమంటారు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ఓకే, 1000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రాసిన ఆయన రాసిన వాటిని మనం చదువుకుంటున్నాము. ఆయన చూపించిన దారిలో తెలుగు నేర్చుకుంటున్న ప్రతి వాళ్ళు ఆయనని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకని ఇది చదువుకున్న ప్రాముఖ్యత వల్ల. ఆయన చదువుకుని, ఓకే, ఆయన మనందరూ చదువుకోవడానికి మన భాషని తయారు
భాషని తయారు చేయడం కానీ, లేకపోతే భాషని కొత్తగా ప్రయోగాలు అర్థమయ్యేటట్టు చేసి కొత్తగా ప్రయోగాలు చేసి వ్యాకరణాన్ని రచించడం కానీ, రైట్. దీని అన్నిటి వల్ల మనకి మేజర్‌గా తెలిసేది ఏంటి అంటే చదువుకున్న విశిష్టత, చదువుకున్న ప్రాముఖ్యత. సో రామ్ గారికి చదువుకుండడంలో ఉన్న బలమైన కారణము, ఒక వ్యక్తి చదువుకుని గొప్ప పనులు చేసేటప్పుడు ఆయన ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతారు. ఈ 2 విషయాలు రామ్ గారికి చాలా నచ్చాయి. అంతే కదా? యెస్. యెస్. సో దీన్ని ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే ఏం చెప్తాం మనము? నాలెడ్జ్ ఈస్ ది పవర్. నాలెడ్జ్ ఈస్ ది పవర్. ఎడ్యుకేషన్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో మనందరము ఏ విషయమైనా మనకి యాక్చువల్‌గా ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్నా, చదువుకోవాలన్నా కొంచెం బద్ధకం ఎక్కువుంటుంది. కొన్నిసార్లు బోర్ ఎవడు చదువుతాడు అని. కదా! మనందరికీ ఉంటుంది గదా! అందరూ థమ్స్ అప్ కొట్టండి. ఎవరు చదువుకుంటారో అక్కర్లేదు చాలు అని అనుకుంటారా? బోర్ కొడుతుంది. నేను తర్వాత చదువుతాను. నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదు. ఇలాంటివన్నీ ఉంటాయా? ఉండవా? పోనీ నవ్వండి అందరూ. థమ్స్ అప్ అక్కర్లేదు. నవ్వండి. చేస్తారా ఆ పనులందరూ? ఏంటి స్కూల్లో పిల్లలందరూ అంత మంచోళ్ళా మీరు? చదివేస్తారా అందరూ? ఫస్ట్ ర్యాంకేనా అందరూ? మీరు దేనికి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం నాకు కష్టం. ఏదో ఒకటి జెప్పాలి. చాట్‌లో గాని, పో ఇది గాని ఏదో ఒకటి చెప్పాలన్నమాట మీరు. అప్పుడు గాని మేము ముందుకెళ్ళలేము. వెరీ గుడ్. అది. ఆ! ఆ! ఎతకండి. ఏమేమి పెట్టొచ్చు అసలు? ఐకాన్స్‌లో ఏమేమి పెట్టొచ్చసలు? అన్నది చూసి వేయండి. ఒకరికేమో నాలెడ్జ్. సో, చదువుకోవడం ఎంత ఇంపార్టెంటు. ఇవన్నీ ఒక పక్కనుండగా, ఆయన చదువుకున్న దాంట్లో ఆయనకి నచ్చిన పని ఆయనకి దీంట్లో ఎంత నచ్చుంటే ఆయన ప్యాషనేట్‌గా వాట్ ఈస్ ప్యాషన్? ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ అంటే ఏంటి చెప్పండి? ఏవండీ తెలుగులో రాసింది ఒకసారి ప్యాషన్. డిసిప్లిన్. ఓకే. గుడ్ హ్యాబిట్స్. నన్నయ్య ఈస్ ఎ రైటర్. ఆయన గొప్ప రైటర్ కరెక్టే. ఓకే. ప్యాషన్. నాకు మెయిన్‌గా ఇక్కడ ఆయన దగ్గర కనిపించింది ఏంటి అంటే, ఒక విషయాన్ని అందరికీ అందజేయాలి. అందరికీ తెలియాలి. అందరూ నేర్చుకోవాలి. ఆ విషయం గురించి. ఇంపార్టెంట్ ఆఫ్ మహాభారతము అందరికీ తెలియాలి. అప్పుడు యాక్చువల్‌గా సంస్కృతం కన్నా వాళ్ళ మాతృభాషలో మనం అది ట్రాన్స్‌లేట్ చేస్తే ఇంకా చాలా మందికి వెళ్లి చేరుతుంది అన్న ఒక ఇంటెన్షన్ ఉంది గదా! ఆ ఒక ఆలోచన. ఆ ఆలోచన అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఆ ఆలోచన వెనక ఎంత కృషి ఉంటుందో చూడండి. ఆ కాలంలో మనకేం గూగుల్ లేదు. ఏమీ లేదు. ఆయన ఎన్ని బుక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమేమి వెళ్లి ఎవరితో మాట్లాడారో, ఏం చేసి ఆ ఆ విషయాలు నేర్చుకున్నారో. ఆ రోజుల్లో అన్ని తాళపత్ర గ్రంథాలు, బుక్కులు కూడా ఉండేవి కాదు. ఆ! బుక్కులు కూడా లేని రోజులవి. లేని రోజులు. ఆ రోజుల్లో ఆ వ్యక్తి కష్టపడి అంత చేశారు అంటే చూడండి దాని వెనకాల నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి మనమేం చేయగలము? రైట్. అప్పుడేంటి మనం ఇక్కడ ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందేంటి? ఆయన నాలెడ్జు, ఆయన ఆయన కృషి. మనము వెళ్ళిన తర్వాత గూడా మన నెక్స్ట్ జనరేషన్‌లో గూడా మన మన విషయాలు అందరికీ తెలియాలి. లేకపోతే మనం ఒక హెల్ప్ చేయాలి అన్నది మనం ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం. కరెక్టా? యెస్. జనరేషన్ అంటే ఏంటి తెలుగులో? నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్. జనరేషన్ అంటే ఏమంటాం మనం తెలుగులో?
నెక్స్ట్ జనరేషన్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఏంటి? భవిష్యత్తు తరాలు అంటారు నెక్స్ట్ జనరేషన్స్ అంటే. ఓకే, సో మనము ఇప్పటి వరకు నేర్చుకున్నది ఎవరి గురించి? నన్నయ్య గురించి నన్నయ్య గురించి. రైట్. ఆయన 11వ శతాబ్దం ఆయన. సార్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఆయన గురించి చెప్తే మనకి ఎందుకు సార్ అనుకుంటారు. రైట్. ఎందుకు ఆయనతో మొదలు పెట్టామంటే 1000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గురించి తెలుసుకుంటున్నాము. రైట్. ఆయన ఆ రోజున వేసిన విత్తనాలు ఇప్పుడు మహావృక్షం లాగా తయారయ్యి మన తెలుగు భాష ఉంది చూడండి, తెలుగు భాష ప్రపంచం మొత్తము వ్యాపించింది ఇప్పుడు. రైట్. మన ఒట్టి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణనో లేకపోతే తమిళనాడు కర్ణాటకనో కాదు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు భాష అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి తెలుగు భాష నేర్పించడం కానీ లేకపోతే తెలుగు భాష మీద అవగాహన కల్పించడం కానీ చేస్తున్నారు. రైట్. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసిన కృషి ఈ రోజుకి కూడా మనము డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఎంత గొప్ప మనిషి అన్నది నేర్చుకుంటున్నామంటే అలాంటి పనులు మనం ఇంకా బాగా చెయ్యాలి. మనం మన నెక్స్ట్ తరానికి మనం ఏం చేయగలము, మనం ఎంతెంత మన సైడ్ నుంచి మనం ఏం చెయ్యాలి, ఎంత కృషి పెట్టాలి, ఎన్ని కొత్త విషయాలని నేర్చుకుంటున్నాము, ఎంత కొత్తగా చెయ్యొచ్చు. సో అలాంటివి మనం నేర్చుకోవాలి అన్నదే ఈయన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంకొకరి గురించి మనము పేరు చెప్పము. ఎస్, పేరు చెప్పము. ఇప్పుడు ఏంటి అంటే మనము ఈయన ద్వారా చదువు వల్ల ఏంటి ఆయన అయితే చదువుకున్నారు, అది ఇది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ చదువుకున్నారు. నన్నయ్య గారి కుటుంబంలో ఆయన ముందర వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళ పూర్వీకులందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈయన కూడా చదువుకున్నారు. ఈయనకు ఏదో ప్లస్ మార్క్ అయింది. ఇప్పుడు ఒక ఆయనను చూపిస్తాము, ఆయన గురించి మీరు చెప్పండి. ఇది నన్నయ్య గురించి అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఈయన ఎవరు? ఎస్, టైప్ చేస్తున్నారు అక్కడ. నేను ఈ స్క్రీన్ ఇలాగే ఉంచుతాను, టైప్ చేస్తున్నారా మీరు? ఈయన ఎవరు? మన ఇండియాకే ఈయన మన ఇండియాలో ఉన్న అందరి హీరోల కంటే కూడా ఈయన పెద్ద హీరో. మన ఇండియా భారతీయులందరూ గర్వించదగ్గ పెద్ద హీరో ఈయన పేరు చెప్పండి. సారీ చెప్పారా ఎవరన్నా? రాయలేదు, ఇంకా ఎవరు రాయలేదు, ఎవరి దగ్గర నుంచి రాలేదు. వచ్చిండాలి ఈ పాటికి. ఆయన తెలియకపోవడం ఏంటి? ఈయన తెలియకపోవడం ఏంటి? మనందరికీ అసలు మనందరి ఇండియాలో మన భారతదేశంలో ఉన్న అందరి హీరోల కంటే కూడా ఈయన పెద్ద హీరో. ఓకే, ఒకరు చెప్పేశారు ఆన్సర్, ఒకరు చెప్పేశారు. అట్లీస్ట్ 10 మంది అన్నా రావాలి కదా. ఏంటి ఒక్కరే టైప్ చేయండి. రండి. ఏంటి మొహమాట పడిపోతున్నారా రాయడానికి? వాయిస్ ఉందా మీ దగ్గర? కనుక ఇది ఉంటే కనుక ఇదేమంటారు, మాట్లాడండి. లేదంటే టైప్ చేయడానికి మీరు భయపడుతూ ఉంటే కనుక మాట్లాడండి. మేము మాట్లాడుతున్నట్టు మీరు కూడా మాట్లాడి చెప్పండి. మీరు ఈయన ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు అని కొట్టేశారండి ఇద్దరు ముగ్గురు. సూపర్. ఏపీజే అబ్దుల్ కలాం. రైట్. ఈయన ఎక్కడి నుండి వచ్చారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక మనం నన్నయ్య గారి గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, ఈయన అక్టోబర్ 15న జన్మించారు. ఎక్కడ పుట్టారు ఈయన? ఎక్కడ పుట్టారు ఈయన? మొత్తం ఇది పర్సనల్ డీటెయిల్స్.
ఈ పర్సనల్ డీటెయిల్స్ అయిన తర్వాత ఇది ఈయన భారతదేశానికి ప్రెసిడెంట్ కింద కూడా చేశారు, రైట్. దాని తర్వాత గవర్నమెంట్ కి అడ్వైజర్ కింద చేశారు. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వచ్చింది. ఇదంతా మనకి తెలుసు. కానీ ఈయన కొన్ని బుక్కులు కూడా రాశారు చూడండి. నన్నయ్య గారు ఎలాగైతే ఆ రోజుల్లో రాశారో అలాగే ఈయన ఇండియా 2020, ఇగ్నైట్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇలాంటి మంచి మంచి బుక్స్ రాశారు. ఇవి మీకు టైం ఉన్నప్పుడు కొనుక్కుని లేకపోతే గూగుల్లో కూడా దొరుకుతాయి మీకు, అక్కడ వెతికి చదవండి, భలే బాగుంటాయి బుక్స్. ఇన్స్పిరేషనల్ బుక్స్ అంటారు కదా మనకి, అది. ఈయన గురించి చూద్దాం. చూడండి, ఈయన ఎక్కడ పుట్టారు? ఈయన రామేశ్వరంలో పుట్టారు. రామేశ్వరంలో వీళ్ళ మదర్ చూడండి, వీళ్ళ మదర్ హౌస్ వైఫ్. వీళ్ళ ఫాదర్ చూడండి, వీళ్ళ ఫాదర్ అక్కడ బోట్స్ ఉంటాయి కదా, పడవలు. రామేశ్వరం టు ధనుష్కోటి అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడికి పడవల్లో వచ్చే భక్తులు ఉంటారు కదా, రామేశ్వరం వచ్చే భక్తుల్ని ఆ పడవల్లో తీసుకెళ్లే ఈయన వీళ్ళ ఫాదర్. సో ఈయన చిన్నతనములో ఆల్మోస్ట్ ఇది పేదరికం కూడా కాదు, కటిక పేదరికం లో ఉన్న ఆయన చదువుకోవాలి అన్న ఒకటే ఒక ఇంటెన్షన్ తోటి మనం చదువుకోవాలి అని ఆయన పట్టుదలతోటి చదువుకుని లాస్ట్ కి ఆయన DRDOలో చేశారు. దాని తర్వాత మన మిసైల్ మ్యాన్, ఈయనని ఏమంటాం మనం ఇండియాలో అందరు ముందుగా ఈయనని మిసైల్ మ్యాన్ కూడా అని కూడా అంటారు. మన ఇండియాకి న్యూక్లియర్ టెస్ట్ అది చేశారు. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ నుండి ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఆయన ఇక్కడ మేఘాలయ షిలాంగ్ అనే ప్లేస్ లో ఆయన స్టూడెంట్స్ కి క్లాస్ తీసుకుంటూనే ఆయన అలా ఒరిగిపోయారు ఆ రోజున. అంటే ఆయన చదువుకి ఉన్న విశిష్టతని ఆయన గ్రహించి దాన్ని సాధన పట్టి ఒక పొజిషన్ కి వచ్చి అదే ఆయన నేర్చుకున్న చదువుని పిల్లలకి పంచుతూనే ఆయన తుది శ్వాస వదిలేశారు. ఆయన ఎప్పుడూ చెప్పేది ఒకటే, చదువుకోండి. చదువు విలువని అర్థం చేసుకోండి. అదే ఆయన రామేశ్వరంలో వాళ్ళ నాన్నగారు లాగానే ఓకే, ఈయన ఇంకో బోటు తీసుకుని ఇంకో బోటులో చేసుకుంటూ ఉంటే ఆయనకి జీవనోపాధి జరిగిపోయేది. అంటే ఏంటంటే ఆయన సంపాదన ఏదో వచ్చేది. కానీ ఈ రోజు అందరం ఈయన గురించి ఇంత గొప్పగా చెప్పుకునే వాళ్ళమా మనము? లేదు కదా. అసలు ఆయన ఎవరో కూడా తెలిసేది కాదు. ఆయన కూడా రామేశ్వరంలో బోటు నడుపుకుంటూ ఉంటే, రైట్. అది నేను ఇందాక చెప్పేది, ఇప్పుడు చెప్పేది కూడా. చదువుకి ఉన్న ప్రాధాన్యత అది. చదువుకోవడం వల్ల మనము నేర్చుకున్నది ఇంకో 10 మందికి చెప్పగలిగే పొజిషన్ లో ఉంటాము. సంఘంలో మనకి గౌరవం ఉంటుంది. మూడో అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చదువుకోవడం వలన మనము ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది మనంతటి మన సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉంటాం మనము. చూడంగానే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత కానీ, లేకపోతే ఏదన్నా చదివిన తర్వాత కానీ, చూసిన తర్వాత కానీ, మనము చదువుకున్న దాన్ని బట్టి అది కరెక్టా తప్పా అన్నది మనంతటా మనము డిసైడ్ చేసుకునే స్థితిలోకి వస్తాం మనం. అది చదువుకున్న ప్రాముఖ్యత. ఎస్ లావణ్య. నాకు ఈ వ్యక్తి గురించి మెయిన్ గా ఈయన యాక్చువల్‌గా ఈయనకి ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా కరెక్ట్‌గా ఉండేది కాదంట. పవర్ కూడా లేని చోట ఈయన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా! స్ట్రీట్ లైట్స్ కింద కూర్చుని చదువుకుని ఆయనకి అసలు ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేది కాదంట. ఎందుకంటే ఆ రిమోట్ దీంట్లో ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకోవాల్సొచ్చి ఇంకొంచెం అంటే అందరికీ ఒక విషయము అందుబాటులో చాలా ఈజీగా దొరికేవి.
ఈయనకి ఆ చిన్న చిన్న విషయాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. కానీ నాకిది దొరకట్లేదు. అందువల్ల నేను చేయలేకపోతున్నాను అంటే, ఒక విషయం మనం ఎదగడానికి మన మనల్ని డెవలప్ చేసుకోవడానికి రీజన్స్ చెప్పకూడదు. కారణాలు వెతుక్కోకూడదు. మనము మనకి ఒక విషయం ఇప్పుడు అమ్మ దగ్గర, "అమ్మ నాకు మొబైల్ ఫోన్ గావాలి. అమ్మ నాకు ఇది చేసి పెట్టు. నాన్న నాకు ఇది గావాలి. నన్ను ఇక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్ళండి." అంటే మనకి నచ్చిన విషయాలు మనకొకటి కావాలి అంటే ఎంత పోడు పెడతాం ఇంట్లో. అందరం చేస్తాం గదా! పిల్లలుగా. అమ్మ నాన్నని అబ్బా! విసిగించి, "అబ్బాయి విసిగించకే, విసిగించకురా నేను చేసేస్తాను. సరే నీకు తీసేసి ఇచ్చేస్తాను." ఒక బట్టలు గావాలనుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న వస్తువే గావాలనుకోవచ్చు. ఏదన్నా గూడా ఒక పిక్చర్‌కెళ్ళాలనుకోవచ్చు. లేపోతే స్వీట్ తినాలనుంది. ఏదైనా గూడా మనం పోడుబెట్టి మనకు కావాలి అన్న విషయాన్ని మనము తీసుకుంటామో, అలానే మనకేం కావాలి అన్న విషయము, మనం ఏం చెయ్యాలి, మనం ఎంత ఎదగాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్న దాని మీద గూడా మనం ఇంట్రెస్ట్ పెట్టగలిగితే, రేపు వీళ్ళలాగా మనము గూడా చాలా విషయాలు గొప్ప గొప్ప విషయాలు చేయొచ్చనమాట. ఈయన దగ్గర ఇంకొక చిన్న కథ ఉందనమాట. నాకు యాక్చువల్‌గా మీకందరికీ తెలిసుంటుంది. ఈయన యాక్చువల్‌గా ఇస్రోలో పనిజేశారు ఈయన. యంగ్ సైంటిస్ట్‌గా పనిజేసేవారనమాట. ఈయన యంగ్ సైంటిస్ట్‌గా పనిజేసేటప్పుడు ఒకసారి ఏమైందంటే రాకెట్ లాంచ్‌కి ముందు, ఒక రాకెట్ లాంచ్ అంటే తెలుసు కదా అందరికి. ఆ రాకెట్ లాంచ్‌కి ముందు ఏమైందంటే ఆ రాకెట్ అసలు లాంచ్ అవ్వట్లేదు. ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఫెయిల్ అయిపోయిందనమాట. ఈ అబ్దుల్ కలాం గారు వాళ్ళ టీమ్ అందరూ కష్టపడి పనిచేస్తే, ఆ రాకెట్ కాస్త టేక్ ఆఫ్ అవ్వలేదన్నమాట. అప్పుడు ఆయన మేనేజర్ ఉండేవారు. అబ్దుల్ కలాం ఒకరికి పని చేస్తుంటారు గదా! ఆయన రిపోర్టింగ్ మేనేజర్ అంటాం గదా! ఆయన బాస్‌గా. ఆయన బాస్ ఏమో ప్రెస్ దగ్గరికెళ్ళి ఇది యాక్చువల్‌గా టీమ్ ప్రాబ్లమ్ కాదు. ఈ మిసైల్ ఫెయిల్ అవ్వడానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని చెప్పి అబ్దుల్ కలాం గారు గాని, ఆయన టీమ్‌ని గాని ఎవ్వరిని ఎవరి మీద వేలు చూపించలేదన్నమాట. ఎవరిని వేలు ఈయన వల్లే ఇది ఫెయిల్ అయింది. ఈయన వల్లే ఇదయింది. లేకపోతే వీళ్ళ వల్లే అయింది. ఎలాంటి కారణాలు చెప్పకుండా, ఆయన పేరు డాక్టర్ సతీష్ ధవాన్ అనుకుంటా. సో, ఆయన యాక్చువల్‌గా ఆయన ఆయన పేరట తీసుకున్నారు. ఇది నాది ప్రాబ్లమ్ అని. నెక్స్ట్ టైమ్‌కి ఏమైందంటే, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకొని అబ్దుల్ కలాం గారు, వాళ్ళ టీమ్ అందరం ఇంకా బాగా కష్టపడి ఆ మిసైల్‌ని లాంచ్ చేశారనమాట. అప్పుడు లాంచ్ చేసినప్పుడు ఆయన సతీష్ ధవన్ గారు అబ్దుల్ కలాంని డైరెక్ట్‌గా పిలిచి ప్రెస్‌లో మీరు మాట్లాడండి. ఈ ఈ సక్సెస్‌కి మీదే క్రెడిట్ అని ఆయన చేత మాట్లాడిచ్చారనమాట. గెలుపు వచ్చిన తర్వాత. సో, అబ్దుల్ కలాం గారు అప్పుడు యాక్చువల్‌గా అందరికి చెప్పిందేంటి అంటే, ఒక రియల్ లీడర్‌షిప్ అంటే జస్ట్ ఇది చేసేయండి అని వర్క్ ఇవ్వడం గాదు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకొని, ప్రాబ్లమ్ అయినప్పుడు తను వాళ్ళతో ఉండి సాల్వ్ చేసి పైకెదగడంలోనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక లీడర్‌షిప్ అంటాం గదా! ట్రూ లీడర్‌షిప్ అంటే ఏంటి అంటే, టీమ్‌తో కలిసి ఉండి, అందరం కలిసి కట్టుగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒకరికొకరు హెల్ప్ చేస్తూ గ్రో అవ్వడం అన్నది ఈయన దగ్గర నేర్చుకోవాల్సిన ఒక పెద్ద విషయము. అదొకటి నాకు నచ్చినదొకటి. ఇంకోటి ఏంటి అంటే, అబ్దుల్ కలాం గారు ఆయన విషన్ అసలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలెలా ఉండాలి? యూత్ ఎలా ఉండాలి? ఎంత పెద్ద పెద్ద కలలు కనాలి అని గూడా ఆయన చెప్పుంటారు. డ్రీమ్ బిగ్. అసలు మీ మీకు నాకిదొస్తుందా? నేనిది చేయగలనా? నా వల్ల అవుతుందా? ఇలాంటి డౌట్స్ అన్నీ లేకుండా ఎలా మనం ఎదగొచ్చు? మనం ఎదగడానికి ఏం చేయాలి అన్న దాని మీద మన ఆలోచనలు పెట్టి మన కలల్ని పెద్దగా కంటే చాలా బాగా పైకొస్తాము అని ఎప్పుడు ప్రతి స్పీచ్‌లోనూ ఆయన చెప్పేవారు. అది నాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒక పెద్ద విషయం అన్నమాట. రామ్ గారు మీకు ఈయన దగ్గర నచ్చిందేంటి? సింప్లిసిటీ. అన్నిటికంటే అతి ముఖ్యమైనవి సింప్లిసిటీ. ఆయన డిఆర్‌డిఓ సైంటిస్ట్ కింద చేశారు. డిఆర్‌డిఓలో సైంటిస్ట్ చేశారు. దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత దాని తర్వాత ఆయన ఎక్కడెక్కడికో ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ ప్లేసెస్ కూడా వెళ్ళి ఆయన చెప్తూ ఉండేవారు. కానీ ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన దగ్గర చూస్తే గనక ఒక ఒక నాలుగో రాత్రి 10 ఆయన దగ్గర ఉన్న 10 జతల బట్టలు, 15,000 20,000 రూపాయలు. పుస్తకాలు, కొంచెం ఏదో రూపాయలు, ఇవే ఆయన దగ్గర ఉన్నది. సింపుల్ గా అంత సక్సెస్ సాధించినా కూడా గ్రౌండ్ టు ఎర్త్ అంటారు కదా, అలాగా సింపుల్ గా ఉండేవారంటే అంత సింపుల్ గా ఉండేవారు. ఆయన ఫోకస్ అంతా ఎప్పుడు చదువుకోవడము, చదువుకున్నది అవతల వాళ్ళకి షేర్ చేయడం, చదువుకున్నది అవతల వాళ్ళకి షేర్ చేయడం, ఇదే ఆయన ఇది. ఆయన దగ్గర నుండి మనం నేర్చుకునేది ఏంటి అంటే, మనకి ఒక నది ఉంటుంది. నది ప్రవాహము ఎలాగ, నది ఒక చోట అయిపోదు. నది అలా ఒక ఊరు నుండి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుండి ఇంకో ఊరు, అలాగా కొన్ని ఊర్లు, కొన్ని పట్టణాలు, లేకపోతే కొన్ని రాష్ట్రాలకి ఆ నదీ ప్రవాహం అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ నదీ ప్రవాహం జరిగిన అన్ని ప్లేసెస్ లోను, అన్ని స్థలాల్లోనూ జనాలు ఆ నీరుని యూజ్ చేసుకుంటారు. అలాగా ఆయన చెప్పేది అదే, నాలెడ్జ్ ని ఒక్కడి దగ్గర పెట్టుకుంటే అది, నాలెడ్జ్ ని ఎప్పుడు అవతల వాళ్ళకి షేర్ చేయాలి. సో షేర్ చేయాలంటే మనందరం బాగా చదువుకోవాలి. ముందర మనకి నాలెడ్జ్ ఉండాలి. అందరి గురించి తెలుసుకోవాలి. ఏడవడానికి, చదువుకోవడానికో లేకపోతే ఒక విషయాన్ని తెలుసుకోవడానికో ఎప్పుడు బద్దకించకూడదు. ఇప్పటి నుంచి వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ లేజినెస్. లేజినెస్ అంటే ఏంటి? బద్ధకము. వదిలేద్దామా ఈ రోజు నుంచి బద్ధకాన్ని? అందరం చక్కగా సంతోషంగా హ్యాపీగా చదువుకోగలిగితే ప్రతి వాళ్ళు ఏదో ఒక విషయంలో గొప్ప వ్యక్తులు అవ్వచ్చు. ఓకేనా? ఇంతవరకు బాగుందా సెషన్? బోర్ కొడుతుందా? ఊరికే చప్పట్లు మాత్రమే వస్తున్నాయి. రాయండి ఏదన్నా ఒకసారి. కమాన్, చాట్ సంథింగ్. ఎలా ఉంది? ఈ రెండు వ్యక్తుల గురించి తెలుసుకున్నది, మేమిద్దరం వాళ్ళిద్దరి దగ్గర నుంచి, ఆ వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి అని చెప్పడం గాని ఎలా ఉంది మీకు? హౌ డు యూ ఫీల్ ది సెషన్? మేము ముందుకెళ్ళడానికి ముందు తెలుసుకోవాలి. ఇంకో ఒక వ్యక్తి ఉన్నారు కదా రామ్ గారు? ఓకే, ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు లెట్స్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ లైకింగ్ అవర్ సెషన్. నచ్చిందా, నచ్చలేదా, ఎలా ఉంది? గుడ్, సూపర్. నో అని కొట్టారు ఎవరో. నో అంటే నచ్చలేదన్నా? ఏంటి 290 పార్టిసిపెంట్స్ ఉంటే ముగ్గురు ఇద్దరు చాట్ చేస్తారా? కమాన్ అందరూ కొట్టండి. హౌ డు యూ లైక్ ఇట్? నచ్చిందా అందరికి? బాగుందా? నేర్చుకుందామా ఇలానే చాలా విషయాలు? నెక్స్ట్, సూపర్. ఇప్పుడు మనము మూడో వ్యక్తి గురించి చూస్తున్నాం. మూడో వ్యక్తి ఈయన ఎవరు? అవును, ఎవరని చెప్తే గానీ మేము వెళ్ళాం. ఈయన గురించి తెలుసా తెలీదా అన్నది చూద్దాం. కరెక్ట్. ఈయన పేరు కొట్టండి అందరూ. వాట్ ఇస్ హిస్ నేమ్? ఈయన ఎవరు? ఎస్, టైప్ చేశారా ఎవరన్నా? అట్లీస్ట్ వన్. వెయిట్ చేస్తున్నాము.
చెప్పొద్దు, వెయిట్ చేస్తాం మేము ఎంతసేపు అయినా సరే. కొత్త పాటలు, కొత్త విషయాలు అన్ని నేర్చుకుంటున్నారు కదా, ఈయన గురించి తెలియకపోతే ఎలా? మనకి ఏదైనా కావాలంటే టక్కుమని ఎక్కడికి వెళ్ళి ఎతుకుతాము? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్కడికి వెళ్ళి ఎతుకుతారు మీరు జనరల్ గా పిల్లలు? ఏ ప్లేస్ లో వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఎతుకుతారు చెప్పండి? వాళ్ళ ఒక చిన్న బీరువాలో ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళ బీరువాలనా? yes, వాళ్ళ బీరువాలో వెతుకుతారు. భలే చెప్పారండి. మేమేం ఎతకం బీరువాల్లో, మేమంతా లేటెస్ట్ కిడ్స్, జెన్జీ అంటారు కదా మిమ్మల్ని అందరినీ, జెన్జీ కిడ్స్ మేము. గూగుల్ సిఇఓ వెరీ గుడ్ కొట్టారు అందరూ. సుందర్ పిచ్చై గూగుల్ సిఇఓ వెరీ గుడ్, వెరీ గుడ్, హ్యాపీ. ఎవరైనా సుందర్ పిచ్చయ్య, రైట్. ఈయన ఈయన గురించి కూడా మనం మాట్లాడుకుంటే గనక ఈయనకు కూడా పద్మ విభూషణ్ వచ్చింది. ఈయన గురించి కూడా మనం చదివితే గనక వీళ్ళ మదర్ చూస్తే గనక ఒక కంపెనీలో చిన్న స్టెనోగ్రాఫర్. వీళ్ళ నాన్నగారు చూస్తే కనుక జీఈసీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే, కానీ ఈయన చదువుకున్నదంతా మామూలు స్కూల్లోనే చెన్నైలో చదువుకున్నారు. దాని తర్వాత ఐఐటి మెడ్రాస్ కి వెళ్ళారు. దాని తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చేశారు. ఓకే, 12th ఐఐటి మెడ్రాస్ లో చదివారు. దాని తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చేశారు. దాని తర్వాత స్టాన్ఫోర్డ్ అక్కడికి వెళ్ళి ఈయన ఇప్పుడు గూగుల్ సిఇఓ అయ్యారు. ఈయన ఎర్లీ లైఫ్ కానీ ఎర్లీ లైఫ్ చూస్తే కనుక సాధారణమైన కుటుంబం నుండి వచ్చిన ఆయన. ఇప్పుడు ఈయనని కలవాలి అంటే యుఎస్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఏ దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్లు కానీ, లేదంటే కనుక ఇండియా ప్రైమ్ మినిస్టర్ కానీ, మన ఏపీ సీఎం కానీ, ఎవరన్నా కానీ ఈయనని కలవాలి అంటే కనుక కనీసం ఒక నెలల ముందర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందువల్ల ఆయన చేసిన అచీవ్మెంట్ వల్ల, ఆయన చదువుకున్న చదువు వల్ల, ఆయన పడిన కష్టము అండ్ ఆయన చదువుకున్న చదువు వల్ల. ఇక్కడ చూడండి, వాళ్ళు చిన్న నార్మల్ ఫ్యామిలీ నుండే వచ్చి ఏ రేంజ్ కి ఎదిగారో చూడండి. లేకపోతే ఇందాక మనం చూసాము ఇక్కడ అబ్దుల్ కలాం గారు, ఈయన ఏ నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చి ఏ స్టేజ్ కి ఎదిగారో చూడండి. ఇక్కడ ఈయన కూడా అంతే, నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చి ఈ స్టేజ్ కి ఎదిగారు. ఇప్పుడు ఈయనని కలవాలి అంటే ఎవరికన్నా సరే మినిమం 15 రోజుల టైం అడుగుతారు. 15 రోజుల ముందర కానీ ఈయనకి అపాయింట్మెంట్ దొరకదు. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ టైం కూడా అవుతుంది. వీళ్ళందరి నుండి మనం నేర్చుకున్నది ఏంటి? ఇప్పుడు చదువు 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 చదువుకుంటే గనక మనకి సంఘంలో ఆ రేంజ్ గౌరవం దక్కుతుంది. ఎస్, పట్టుదలగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో జస్ట్ చిటికేసి సక్సెస్ అయిపోయిన వాళ్ళు కాదు. లైఫ్ లో చిటికేస్తే సినిమాల్లో సక్సెస్ అవుతారేమో కానీ జీవితంలో చిటికేస్తే ఎవరు సక్సెస్ అవ్వరు. కృషి 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 చేస్తేనే సక్సెస్ అవుతారు. వీళ్ళందరి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఈ రోజున ఏంటి అన్నది మనకి సంబంధం లేదు. నా టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఆకాశాన్ని చేరడం అంటే ఆకాశానికి నిచ్చెన ఎలా వేయాలి అన్నది ప్లాన్ చేసుకుని చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఎస్ లావణ్య, యూ కెన్ ప్రొసీడ్. నాకు ఈయన దగ్గర నచ్చింది ఏంటి అంటే, ఈయన గూగుల్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఈయన వన్ ఆఫ్ ది గుడ్ యాప్ హీ డెవలప్డ్ ఏంటో తెలుసా? ఈయన డెవలప్ చేసిందిలో నాకు చాలా నచ్చిన బ్రౌజర్ అన్నమాట, క్రోమ్ బ్రౌజర్. గూగుల్ క్రోమ్ అప్పట్లో మనకి అయ్యి ఉండేది, ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు పిల్లలకి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇప్పుడు ఎడ్జ్ అంటూ ఉంటాము. సో అప్పట్లో మైక్రోసాఫ్ట్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఉండేది. గూగుల్ వచ్చిన కొత్తల్లో బ్రౌజర్ విడిగా ఉండేది కాదనమాట. సో ఈయన బ్రౌజర్ రెడీ చేసి, క్రోమ్ బ్రౌజర్ ని రెడీ చేసి దాన్ని హిట్ చేశారనమాట. సో ఆయన ప్రతిసారి నేను క్రోమ్ యూజ్ చేసేటప్పుడల్లా భలే గుర్తుకొస్తారు ఆయన. అసలు ఎంత
గొప్పగా ఒక విషయాన్ని, ఉన్న విషయాన్ని ఎంత చక్కగా డిఫరెంట్ గా ట్రై చేసి లాంచ్ చేసి దాన్ని హిట్ చేశారు అన్నది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈయన స్కూల్లో ఈయనకి టీవీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదంట. ఈయన ఏ కొత్త గ్యాడ్జెట్ చూసినా, ఒక టీవీయే కావచ్చు, ఒక ఫోనే కావచ్చు. అప్పట్లో ఫోన్ ఇది ఉండేది కాదు. బట్ ఈ ఈ ఫోన్లు ఉండేవి కదా, ల్యాండ్ లైన్ అంటాం. ల్యాండ్ లైన్ ఫోన్స్ కి వీటికి ఆయన యాక్చువల్ గా అది ఎలా పనిచేస్తుంది, దాని సర్క్యూట్ ఏంటి, ఆ గ్యాడ్జెట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏంటి, ప్రతి వాళ్ళం మనం ఏం చేస్తాము, ఒక విషయాన్ని వాడుకున్నామా సరే, కానీ ఆయన అక్కడితో ఆగలేదు. ఆయనకి అసలు ఆ గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తుంది, మనందరికీ ఏదో ఒక దాని మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. అసలు వర్షం ఎలా పడుతుంది, కాకపోతే అసలు మొబైల్లో ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఎలా వస్తుంది, అసలు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే టీవీలో ఎలా వస్తుంది, అసలు ఎలా చేస్తారు, ఇలా మనకి చిన్నప్పటి నుంచి కొన్ని 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 డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ని ఎప్పుడైనా సరే మనము అది క్లారిఫై అయ్యేంత వరకు మనం అడిగి నేర్చుకుని, ఎవరన్నా మనకి కొన్ని విషయాలు నేర్పించేటప్పుడు జాగ్రత్తగా విని తెలుసుకోవడాలి. ఇవన్నీ అలవాట్లుంటే చాలా చక్కగా పైకెదగొచ్చు. రైట్? ఇప్పుడు మనం ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. నాకు ఇప్పుడు మీకు నచ్చిన వ్యక్తి, ఆయన ఆయనలో నచ్చిందేంటి? ఆ ముగ్గురు గురించి రాస్తారా? ఇంక అయిపోయింది సెషన్. ఇంక ఇక్కడితో మేము మా కథ కథ కంచికి మనం ఇంటికి అన్న కాన్సెప్ట్‌కొచ్చేసాము. ఇవాళటికి ఇంతే. సో, కానీ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీరేమనుకుంటున్నారు? మీకు నచ్చిందేంటి? వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నది రాయగలరా అందరూ? ముగ్గురు ముగ్గురు వ్యక్తుల గురించి అందరూ వాళ్ళ వాళ్ళ నోటు, బుక్కు, పెన్ను తీసుకొని రాసుకున్నా గూడా ఓకే. కాకపోతే అందరూ కంపల్సరీ రాయాలి. రాసి అక్కడ ఎవరో ఒకరు చాట్‌లో కొట్టాలి నాకు. ఏమంటున్నారు అని. ఏమంటారు రామ్ గారు? తెలుసుకోవాలి గదా మనం గూడా. యెస్. మేమిద్దరం మాకు నచ్చింది చెప్పినట్టు మీ అందరికి ఈ వ్యక్తుల్లో నచ్చిందేంటి? మీరేం చేయాలనుకుంటున్నారు? ఈరోజు మీకు నచ్చిందేంటి? నచ్చిన విషయం ఏంటి? అది మేము మా జీవితంలో చేయాలనుకుంటున్నాము. చక్కగా ఒకరు చెప్పారు. అబ్దుల్ కలాం గారి హార్డ్ వర్క్. వెరీ గుడ్. సూపర్. ఇక్కడ ఎవరో అడిగారు ఒక క్వశ్చన్. సారీ లావణ్య. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అడిగారు. అబ్దుల్ కలాం ఫేవరెట్ టీచర్ నేమ్ అని ఎవరో అడిగారు. అబ్దుల్ కలాం సార్ ఫేవరెట్ టీచర్ నేమ్ సుబ్రమణ్యన్ అయ్యర్. ఆయన అబ్దుల్ కలాం గారు ఒక ఒక ప్రోగ్రామ్ లో చెప్పారు. ఆయన టీచ్ చేసిన విధానానికి, ఒక పర్టికులర్ టాపిక్ ని టీచ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ విధానము నచ్చి అసలు చదువు మీద నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది అని చెప్పారు. కాబట్టి కేజీబీవి స్కూల్, మరి ఏ స్కూల్లో ఇది? మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, నాకు గుర్తున్నంత వరకు సుబ్రహ్మణ్యన్ అయ్యర్ ఆయన పేరు. అవును. సుబ్రహ్మణ్యం అయ్యరేనండి. యాక్చువల్‌గా ఎస్. చాలా ఇంటర్‌వ్యూస్‌లో చెప్పున్నారాయన. ఎస్. సుబ్రహ్మణ్యన్ అయ్యర్ ఆయన పేరు. ఓకే. చాలా మంది రాస్తున్నారు. మోటివేషన్ అయ్యాం మేడం. ఓకే. కాకపోతే ముగ్గురు వ్యక్తుల గురించి ఇప్పుడు చక్కగా ఒకరు రాసారు. అబ్దుల్ కలాం గారి హార్డ్ వర్క్, నన్నయ్య గారి ఏది నచ్చింది, అలానే మన సుందర్ పిచ్చై సీఈఓ గారిది ఏ ఏ వ్యక్తిత్వం నచ్చింది. అలా ముగ్గురు దగ్గర నుంచి 3 విషయాలు మేము నేర్చుకున్నాము అన్న దానికి ఏ 3 చెప్తారు? రాయండి. అందరూ చక్కగా రాయండి. ఎప్పుడైనా సరే నేనిది యాక్చువల్‌గా చదివాను. మనము మొబైల్స్‌లో చూసుకోవడం కన్నా, లేకపోతే ఊరికే అలా కంటితో చదవడం కన్నా, మనము రాస్తే మన మైండు, హ్యాండు సింక్ అయినప్పుడు అది ఇంకా పవర్‌ఫుల్‌గా మెమరీలో వెళ్లి స్టోర్ అవుతుందంట. సో, రాయడానికి ఎందుకు రాయమంటున్నారు? ఎప్పుడు చూసినా అసలు ఏంటి రాయడము? అసలు మనం పెద్దయిన తర్వాత పెద్దగా రాయం గదా! మనకి రాయడంతో పనేమిటి అని అనుకునే వాళ్ళకి నిజమేంటి అంటే, రాయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయము.
మన మైండ్కి మెమరీకి వెళ్ళి అది చక్కగా స్టోర్ అవుతుందంట. మనకి ఒక విషయం 10 సార్లు మనం కంటితో చూడడం ఒక విషయం అయితే, దాని గురించి రాసినప్పుడు దాన్ని గట్టిగా మనం 10 సార్లు రాసాము అంటే మన మెమరీలో బాగా స్టోర్ అవుతుంది. అలాగనే గట్టిగా చదవాలంట. గట్టిగా చదివినప్పుడు మనం చదివే చదువుకుంటాం కదా! ఆ చదువుకున్న ఇది మన చెవులో వినపడుతున్నప్పుడు ఇంకా మెమరీ చాలా బాగుంటుంది. ఓకే. సో రాస్తే గాని నేను ఇది అవ్వాలి అందరం డ్రీమ్. సో ఈ రోజు మీరందరూ వెళ్లి చేయాల్సిన పనేంటో తెలుసా? ఐ యామ్ మీ పేరు ఐ యామ్ లావణ్య. ఐ వుడ్ లైక్ టు బికమ్. నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను నా జీవితంలో అని చక్కగా నేనేం అవ్వాలనుకుంటున్నాను ఒక్కొక్కరు చక్కగా మీ నోట్లో రాసుకుంటారా? రాస్తారా అందరూ ఈరోజు రాత్రి? అందరూ థమ్స్ అప్ పెట్టండి. రాద్దామా అందరం? రేపు చెప్తారా? మ్యామ్ నేను ఇది అవ్వాలనుకుంటున్నాను నా జీవితంలో. చెప్తారా అందరూ? ఇంకా నేను వెయిట్ చేస్తాను. అందరూ అబ్దుల్ కలాం సార్ గురించే రాస్తున్నారు. మరి నన్నయ్య గారి గురించి, సుందర్ పిచ్చయ్య గారి గురించి ఏం రాయట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? థమ్స్ అప్ కాదు, రాయాలి. టైప్ చేయండి. రాయండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ ఇంటిలో మీ రూములో గోడ మీద అతకబెట్టుకోండి. సో దట్ ఓకే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ కలలో కూడా మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అన్నది అలా కళ్ళలో కూడా కనిపిస్తూ ఉండాలి. అప్పుడు అది ఏమవుతుంది అంటే అది మీ మైండ్కి రీచ్ అయ్యి ఆ మైండ్ ఏమవుతుందంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మైండ్ మీకు ఆ విధమైన సలహాలు ఇస్తుంది. మీరు ఇలా చేయండి, వీళ్ళని కలవండి, అలాగా మనకి దారులు చూపిస్తుంది. దాన్నే మనం ఏమంటాము అంటే మేనిఫెస్టేషన్ అంటాం ఇంగ్లీష్ లో. మేనిఫెస్ట్ వాట్ యు వాంట్ టు బికమ్ అంటాం, రైట్? చక్కగా ఆహా ఆయిషా లాయర్ అవ్వాలనుకుంటుంది. సూపర్, వెరీ గుడ్ ఆయిషా, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే. నన్నయ్య గారి అమ్మ నాన్న పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? గూగుల్ సుందర్ పిచ్చయ్య. చేస్తాను. ఓకే, వెరీ గుడ్. అందరికి నచ్చిందా? ఇవాళ నేర్చుకున్నారా? ఐఎమ్ సైంటిస్ట్. చాలా బాగా ఒకరు రాశారండి, ఐఎమ్ సైంటిస్ట్ అని. అంటే ఏంటి, తను ఆయన ఆల్రెడీ సైంటిస్ట్ సైంటిస్ట్ అయిపోయాను అయిపోయారు అని ఆల్రెడీ. అని అనుకుని రాశారు చూడండి. ప్రెసెంట్ Yes, టెన్స్ sir. ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలానే దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్. దిస్ ఇస్ హౌ యు నీడ్ టు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. మంచి నేను విషయాలు నేర్చుకోండి. సారీ, నేను చెప్పండి. సైంటిస్ట్ అయిపోయాను అని చెప్పి మనం బ్రెయిన్ ని మనం ట్యూన్ చేయడం ఇది. సూపర్. మేము డాక్టరు, ఐఏఎస్, ఆర్మీ, ఐపీఎస్ టీచర్స్ అవ్వాలి అని అనుకుంటున్నాం మేడం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి మనకి మనం ఏం అవ్వాలనుకున్నది మీరు అది దాన్ని మీరు రాసి రోజు దానికి కావాల్సిన విషయాలని మీరు చదువుకోవడం మొదలెట్టి దానికని కొంచెం సమయం మీరు కానీ కేటాయగలిగితే మీరు ఈజీగా చేరుకోగలరు మీ మీ దీనికి. ఐఏఎస్, ఐపీఎస్, వెరీ గుడ్. ఈస్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, గుడ్.
ఓకే. హాసిని గారు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఓకే. రామ్ గారు, Yes, ఈరోజు ఈరోజు మన కథలు మనకే నచ్చాయనుకుంటాను. మళ్ళీ మనము చదివిన me వాళ్ళ too. గురించి మళ్ళీ కొత్తగా మళ్ళీ షేర్ చేస్తుంటే చాలా బావుంది. Yes. సో ఈ రోజు మీ క్లాస్ మీకు ఎలాగనిపించింది ఏంటి అన్నది మీ సర్లకి, మీ క్లాస్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి షేర్ చేసుకోండి. మళ్ళీ మనము రేపు కొత్త టాపిక్స్ తోటి రేపటి క్లాస్ లో కలుసుకుందాం. ఓకే, ఓకే. అప్పటి వరకు అందరికీ సెలవు. బాయ్. సెలవు. బాయ్ బాయ్ ఎవ్రీబడి. థమ్స్ అప్. థమ్స్ అప్. ఎంజాయ్.